JNTH కింద ఎవరైతే బీటెక్ అవజేస్తున్నారో ఇంకా అవ్వకుండా ఉన్నారో వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్. సో బీటెక్ కంప్లీట్ అవ్వటం అంటే ఏంటి? సబ్జెక్టులన్నీ క్లియర్ చేసుకోవాలి. అది ఎగ్జామ్స్ రాసైనా కావచ్చు, గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకొనైనా కావచ్చు, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అప్లై చేసుకోనైనా కావచ్చు, రెగ్యులేషన్ బుక్ ప్రకారం వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తే బీటెక్ కంప్లీట్ అయినట్టు. కంప్లీట్ అయ్యాక ఏం చేస్తారు? వీళ్ళు ఎంటెక్లు, ఎంబీఏలు, హయ్యర్ ఎడ్యుకేషన్ పోతారు. పీజీ సెట్లు కూడా రాసి ఉంటారు. ఆ కౌన్సిలింగ్కి అటెండ్ అవుతారు. అది ఎలా అటెండ్ అవుతారు? ఈ సర్టిఫికెట్స్ చూపించి వాటి ద్వారా ఎంటెక్లు జాయిన్ అవుతారు. అయితే మరి ఆ సర్టిఫికెట్లు చూపించాలంటే, కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలంటే ఈ సర్టిఫికెట్లు ఏవైతే కంపల్సరీ అయినాయో అవి కావాలి కదా. అవి కావాలంటే ఇవన్నీ క్లియర్ చేయాల్సి ఉందన్నమాట. సో అలాంటి వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్. ముందుగా ఏంటంటే, ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ ద కాల్ చేయండి. తెలుగు ఇంగ్లీష్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ముందుగా వచ్చేసరికి ఏంటంటే, మొన్న 4-2 బీఫార్మసీ సప్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. బీఫార్మసీ రెగ్యులర్ రిజల్ట్స్ డిక్లేర్ చేయలేదు. సిబిటీ ఎగ్జామ్స్ ఒకటి మన వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ దానికి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది వాళ్ళు. అయితే ఈ బీటెక్ రిజల్ట్స్ సంగతి పక్కన పెడితే 4-2 బీఫార్మసీ రెగ్యులర్ వాళ్ళ రిజల్ట్స్ 25th లోపు, అంటే 25th ఈ మంత్ 25th డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మరి బీటెక్ వాళ్ళకి దీనికి లింక్ ఏంటని మీరు అడగవచ్చు. ఈ బీటెక్ వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుంది అని. ఏంటంటే ఇప్పుడు ఈ బీటెక్ ఇప్పుడు మొన్న పాస్డ్ అవుట్ వాళ్ళు ఎవరైతే పీఈ సెట్ రాసున్నారో వాళ్ళు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి కదా. మరి అటెండ్ అవ్వాలంటే ఈ సర్టిఫికెట్లు కావాలి కదా. సర్టిఫికెట్లు కావాలంటే రిజల్ట్స్ రావాలి కదా. రాసున్నారు కదా. గ్రేస్ మార్క్స్ పెట్టుకోవాలన్నా రిజల్ట్స్ రావాలి కదా. బెస్ట్ మార్క్స్ పెట్టుకోవచ్చు. బెస్ట్ మార్క్స్ లేకపోతే ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు. అయితే ఇప్పుడు 4-2 బీఫార్మసీ రెగ్యులర్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఈ 2-1-2-2 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి మ్యాక్సిమము ఛాన్సులు ఇవ్వని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. మరి 2-1-2-2 రిజల్ట్స్ డిక్లేర్ కాకపోతే దాని మీద డిపెండ్ అయ్యి పీజీ సెట్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ర్యాంకు కొట్టారో, ఎవరైతే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఒకవేళ రిజల్ట్స్ వచ్చినా ఒక వారం ముందు లేకపోతే వారం తర్వాత బీఫార్మసీతో పాటు సో మీకు వచ్చేసరికి సర్టిఫికెట్ ఇదంతా వచ్చేసరికి తెల్లారిపోద్ది. ఈలోపు కౌన్సిలింగ్ అయిపోద్ది. మరి ఈ సంవత్సరం ఎంటెక్కి అందుబాటులో ఉండరా అంటే మేనేజ్మెంట్ ద్వారా ఏమైనా ఛాన్స్ ఉంటే తప్ప కౌన్సిలింగ్ కనుక అయిపోయినట్టయితే మీకు కౌన్సిలింగ్ ద్వారా అయితే సీట్ అనేది దొరకటం కష్టం ఈ సంవత్సరం. ఇక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పీజీ సెట్ రాసి చేసుకోవటమే. ఓకేనా? ఓవరాల్గా నిజంగా ఇది ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ అనమాట JNTH స్టూడెంట్స్కి రిజల్ట్స్ డిక్లేర్ కాకపోవటం అనేది.